ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ మొన్న ఇచ్చినటువంటి సమ్మకి ఆన్సర్ చూడండి. మొన్న ఇచ్చినటువంటి సమ్మకి ఆన్సర్ని రాయండి. చూడండి, మొట్టమొదటిగా మనకి క్విక్ రేషియో అడిగారండి. ఒకటోది క్విక్ రేషియో. క్విక్ రేషియో అనేది ఫార్ములా ఏం చెప్పాం మనం? క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ. క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ. ఇక్కడ క్విక్ అసెట్స్ చూడండి, మనకి కరెంట్ అసెట్స్ ఉంది. కరెంట్ అసెట్స్లోంచి క్లోజింగ్ స్టాక్ తీసేయండి. క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ కరెంట్ అసెట్స్ వచ్చి మనకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కరెంట్ అసెట్స్ 5 lakhs మైనస్ క్లోజింగ్ స్టాక్ వచ్చి 1,50,000, 1,50,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,50,000 క్విక్ అసెట్స్గా ఉంటాయి. ఇక కరెంట్ లయబిలిటీస్ అనేవి లెక్కలో మనకి ఇచ్చాడు చూడండి. కరెంట్ లయబిలిటీస్ వచ్చి మనకి 2 లక్షల రూపాయలు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకోండి. క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ 3,50,000 బై 2 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.75 ఈజ్ టు 1. 1.75 ఈజ్ టు 1. ఓకే, నెక్స్ట్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి సూత్రం ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకి ఎంత ఇచ్చాడండి మనకి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12 లక్షలు ఇచ్చాడు. 12 లక్షలు ఇచ్చాడు లెక్కలో. బై యావరేజ్ స్టాక్ అంటే ఎలా వస్తుంది మనకి? యావరేజ్ స్టాక్ ఎలా వస్తుందండి మనకి? యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ వచ్చి 50,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ వచ్చి 1,50,000 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000. ఇక్కడ 1 lakh వేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 12 times. 12 times.
ఓకే, ఎక్కించండి. నెక్స్ట్ డెట్ ఈక్విటీ రేషియో. మూడోది డెట్ ఈక్విటీ రేషియో. డెట్ ఈక్విటీ రేషియో అవుట్సైడర్స్ బయటవారి నిధులు బై వాటాదారుల నిధులు, షేర్ హోల్డర్స్ ఫండ్స్. అవుట్సైడర్స్ ఫండ్స్ చూడండి, ఇక్కడ అవుట్సైడర్స్ ఫండ్స్ వచ్చి ఇక్కడ డిబెంచర్ ఒక్కటే ఉందండి, ఇంకేమీ లేవు. సో ఓన్లీ 12% డిబెంచర్స్ ఒక్కటే ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు. ఇది ఇక షేర్ హోల్డర్ ఫండ్స్ చూడండి, షేర్ హోల్డర్ ఫండ్స్ వచ్చి మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్ షేర్ హోల్డర్స్. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 7 లక్షలు, 7 lakhs ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వచ్చి 3 lakhs ప్లస్ జనరల్ రిజర్వ్ వచ్చి 1 lakh. పదకొండు లక్షలు, 11 lakhs. Therefore, debt equity ratio is equal to 2 లక్షలు by 11 lakhs. That is equal to 0.18:1. Okay, next last point, last ratio ఎక్కించండి. లాస్ట్ రేషియో return on investments. పెట్టుబడిపై రాబడి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఫార్ములా చూడండి, ప్రాఫిట్ బిఫోర్ interest and taxes, by net capital employed
నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100 ఇంటూ 100. ఇక్కడ చూడండి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ వచ్చి చూడండి ఒకసారి ట్యాక్సెస్ ఇందులో గ్రాస్ ప్రాఫిట్ ఇండైరెక్ట్ కట్టాలండి. ఇది గ్రాస్ ప్రాఫిట్ మనకు లెక్కలు ఎంత ఇచ్చాడో చూడండి. గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 2 లక్షలు. దీంట్లోంచి లెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి 20,000 ఇచ్చాడండి. 20,000 తీసేస్తే 1,80,000. దట్ ఈజ్ నెట్ ప్రాఫిట్ అండి. ప్రాఫిట్. ఇక నెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి. షేర్ హోల్డర్ ఫండ్స్ ఇందాక మనకి 11 లక్షలు కట్టామండి. దానికి ప్లస్ డిబెంచర్స్ వచ్చి 2 లక్షలు. టోటలు 13 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. దీనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1,80,000 బై 13 లక్షలు ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 13.85%. దట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇంకొక లెక్క రాసుకోండి. నెక్స్ట్ సమ్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ కంప్యూట్ ద ఫాలోయింగ్ రేషియోస్. ఈ క్రింది సమాచారం ఆధారంగా క్రింది నిష్పత్తులను లెక్కించండి. 1 కరెంట్ రేషియో, 2 లిక్విడ్ రేషియో ద్రవ్యత నిష్పత్తి, 3 స్టాక్ టర్నోవర్ రేషియో సరుకు టర్నోవర్ నిష్పత్తి, డెటార్స్ టర్నోవర్ రేషియో రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో రుణదాతల టర్నోవర్ నిష్పత్తిని లెక్కించండి. రాసుకోండి. ప్రారంభపు సరుకు ఓపెనింగ్ స్టాక్ 47,000 47,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు
ముగింపు సరుకు 53,000 53,000. నెక్స్ట్ లూజ్ టూల్స్ విడి పనిముట్లు 5,000. సేల్స్ అమ్మకాలు 2,52,000. రుణదాతలు క్రెడిటార్స్ 32,000. పర్చేజెస్ కొనుగోళ్ళు 1,80,000. డెటార్స్ రుణగ్రస్తులు 42,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 15,000. క్యాష్ అండ్ బ్యాంక్ నగదు మరియు బ్యాంక్ 18,000. బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 15,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 25,000. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వల్పకాలిక పెట్టుబడులు 10,000. ఇది వాడు ఇచ్చినటువంటి సమ్ అండి. మీరు ఏం చేస్తారంటే నేను కష్టమైన వాటిలో చెప్తానండి, మిగతావి మీరు చేద్దరి కానీ రాసుకోండి. ముందు కరెంట్ రేషియో కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. మళ్ళీ కరెంట్ అసెట్స్ అని పెట్టండి. కరెంట్ అసెట్స్ చూడండి, ఇచ్చిన లెక్కలో ఒకటి రాసుకోండి. స్టాక్ 53,000 క్లోజింగ్ స్టాక్ 53,000. అలాగే రుణగ్రస్తులు డెటార్స్ 42,000. అలాగే నగదు మరియు బ్యాంక్ క్యాష్ అండ్ బ్యాంక్ 18,000. అలాగే బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 15,000. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్వల్పకాలిక పెట్టుబడులు 10,000. ఇలా మనకి కరెంట్ అసెట్స్ వచ్చి 1,38,000 టోటల్. అలాగే కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. అందులో చూడండి, క్రెడిటార్స్ రుణదాతలు 32,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ పన్ను కొరకు ఏర్పాటు 15,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 25,000 టోటల్ 72,000. Therefore, current ratio is equal to 1,38,000 by 72,000. That is equal to 1.92:1. నెక్స్ట్ రెండో రేషియో లిక్విడ్ రేషియో.
లిక్విడ్ రేషియో, లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ లేదా క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ క్విక్ అసెట్స్ లేదా లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోండి. లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. ఆ పైన చూడండి, కరెంట్ అసెట్స్ మనకి 1,38,000 వచ్చాయి. 1,38,000 మైనస్ 53,000 తీసేస్తే మనకి 85,000 క్విక్ అసెట్స్గా చూపించండి. 85,000 ఆర్ క్విక్ అసెట్స్. బై కరెంట్ లయబిలిటీ 72,000. So 85,000 by 72,000, that is equal to 1.18:1. 1.18:1. Next, third one, stock turnover ratio. Stock turnover ratio. Stock turnover ratio. రాసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. దట్ ఈజ్ ఈక్వల్ టు 47,000 ప్లస్ 1,80,000 ప్లస్ మైనస్ 53,000. That is equal to 1,74,000. 1,74,000. Next, average stock is equal to సగటు సరుకు is equal to ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ by 2. That is equal to 47,000 ప్లస్ 53,000 by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000/2 50,000. సూత్రం అప్లై చేసేయండి ఆ అమౌంట్ని. సూత్రాన్ని అప్లై చేయండి. 1,74,000/50,000 3.48 టైమ్స్ రెట్లు 3.48 రెట్లు. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, డెటార్స్ టర్నోవర్ రేషియో. సూత్రం రాసుకోండి. నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్
యావరేజ్ ట్రేడ్ డెటార్స్ నెట్ క్రెడిట్ సేల్స్ ఇక అరువు అమ్మకాలనే ఇవ్వలేదు కాబట్టి అమ్మకాలే ఇంక అరువు అమ్మకాలుగా తీసుకోవాలండి. సేల్స్ వచ్చి 2,52,000 ఉన్నాయి. ట్రేడ్ డెటార్స్ వచ్చి ట్రేడ్ డెటార్స్ ఈజ్ ఈక్వల్ టు డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్, రుణగ్రస్తులు ప్లస్ వసూలు బిల్లులు. రుణగ్రస్తులు ప్లస్ వసూలు బిల్లులు. ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ఏమీ లేదు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఆ అమౌంటే తీసుకుంటారు అనుకుంటే బై 2 చేస్తాం మనం యావరేజ్ అనేటప్పటికి. సో డెటార్స్ మనకి ఇచ్చినటువంటి లెక్కలో డెటార్స్ 42,000 ప్లస్ బిల్స్ రిసీవబుల్ వచ్చి 15,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 57,000 మనకి. దేర్ఫోర్ డెటార్స్ టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు DTR, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2,52,000 బై 57,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.42 టైమ్స్ రెట్లు. నెక్స్ట్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. క్రెడిటార్ టర్న్ ఓవర్ రేషియో వచ్చినప్పుడు ఇక్కడ నెట్ క్రెడిట్ సేల్స్ అన్నాము, ఇక్కడ నెట్ క్రెడిట్ పర్చేజెస్ అని రాస్తారు. ఇక్కడ యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్, ఇక్కడ పర్చేజెస్ చూడండి ఎంత ఇచ్చాడో లెక్కలో మనకి 1,80,000 కొనుగోళ్ళు ఇచ్చాడు మనకి. 1,80,000 ఇక్కడ ట్రేడ్ క్రెడిటార్స్ అంటే ఇక్కడ క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేబుల్ రావాలి, రిసీవబుల్ ప్లేస్లో పేబుల్ వస్తుంది. క్రెడిటార్స్ ఎంత ఉన్నారండి లెక్కలో మనకి 32,000 ప్లస్ 25,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 57,000. ఇక్కడ యావరేజ్ ఓపెనింగ్ ఏమైనా ఉంటే ఆ రెండు కలుపుకుంటారు, ఇక్కడ ఇవ్వలేదు. దేర్ఫోర్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1,80,000 బై 57,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.16 టైమ్స్ రెట్లు. అంతేనండి. ఇక నెక్స్ట్ సమ్ రాసుకోండి. ఈ క్రింది సమాచారం ఆధారంగా క్రింది నిష్పత్తులను లెక్కించండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా కాలిక్యులేట్ 1 గ్రాస్ ప్రాఫిట్ రేషియో, 2 రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులపై రాబడి, నెక్స్ట్ సరుకు టర్న్ ఓవర్ రేషియో, దాన్ని ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అంటాడు, సరుకు అన్న ఇన్వెంటరీ అన్న ఒకటే, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, నిర్వహణ మూలధన
టర్న్ ఓవర్ నిష్పత్తి లెక్కించండి. రాసుకోండి. ఫస్ట్ది గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి. స్థూల లాభము అది వివరాలు రాసుకోండి. అమ్మకాలు తర్వాత నిష్పత్తులు రాత్రి. అమ్మకాలు సేల్స్ 25,20,000. నెట్ ప్రాఫిట్ నికర లాభము 3,60,000. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 14,40,000. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు 6 లక్షలు. కరెంట్ లయబిలిటీస్ అండి, ప్రస్తుత ఆస్తులు కాదు. కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 6 లక్షలు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువులపై వ్యయం 19,20,000. ఇతర ప్రస్తుత ఆస్తులు 7 లక్షల. అదర్ కరెంట్ అసెట్స్ 7,60,000. ఇన్వెంటరీ 8 లక్షలు. నెక్స్ట్ నెట్ వర్త్ నికర సంపత్తి లేదా నికర సంపత్తి 15 లక్షలు. ఇది వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లము, రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందండి మనకి? గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ మనకి లెక్కలో గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, అవునా? రాసుకోండి, సూత్రం రాసుకోండి. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. మళ్ళీ స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ అమ్మిన వస్తువుల వ్యయం. దట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు చూడండి 25,20,000 మైనస్ 19,20,000. 19,20,000 6 లక్షలు. దేర్ ఫోర్ స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 25,20,000 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 23.81. నెక్స్ట్ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై టోటల్ అసెట్స్. నికర లాభము బై మొత్తం ఆస్తులు. ఇక్కడ చూడండి, టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ అదర్ కరెంట్ అసెట్స్ ప్లస్ ఇన్వెంటరీ, ఆ 3 వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 14,40,000 ప్లస్ 7,60,000 ప్లస్ 8 లక్షలు. టోటల్ 30 లక్షలు. దేర్ ఫార్ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 3,60,000 బై నెట్ ప్రాఫిట్ 3,60,000 ఇచ్చాడు మనకి. 3,60,000 బై 30 లక్షలు. దట్ ఈస్ ఈక్వల్ టు 0.12 టైమ్స్. 0.12 టైమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. దీన్ని స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ, సగటు సరుకు.
ఇక్కడ ప్రారంభ సరుకు లేదు కాబట్టి ముగింపు సరుకు ఒకటే ఇక్కడ తీసుకుంటాము. సో రాసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల వ్యయం వచ్చి 19,20,000 బై 8 లక్షలు. 19,20,000 బై 8 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.4 times. దట్ ఈస్ ద ఆన్సర్. 2.4 times. ఇక లాస్ట్ రేషియో వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో రాసుకోండి. అమ్మిన వస్తువుల వ్యయము బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ నికర నిర్వహణ మూలధనము. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చి 19,20,000 ఇచ్చాడు. కింద రాసుకోండి. నికర నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత ఆస్తులు మైనస్ అప్పులు. మళ్ళీ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు చూడండి అక్కడ 7,60,000 ప్లస్ 8 లక్షలు. ఇన్వెంటరీ కూడా కలుపుకుంటాం మనం. 7,60,000 ప్లస్ 8 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 15,60,000. 15,60,000 మైనస్ కరెంట్ లయబిలిటీ 6 లక్షలు. 15,60,000 మైనస్ 6 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 9,60,000. దేర్ ఫార్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అదే వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 19,20,000 బై 9,60,000. 19,60,000 బై 9,20,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times 2 రెట్లు. ఇది రేషియో అనాలిసిస్కి సంబంధించి మీకు ఉన్నటువంటి మోడల్స్ అండి. లెక్కలు చేసుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ టాపిక్గా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పుకుందాము. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి మీకు ఒక అంటే వర్కింగ్కి ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ఆపోజిట్లో దీన్ని మనం తయారు చేస్తామండి. ఇది కూడా మీకు మచ్చుకు ఒక 4 లెక్కల వరకు చెప్తాను. మిగతావి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఉన్నటువంటి లెక్కల్ని దీనిలో కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ నిధి, ఇక్కడ నగదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేస్తామంటే మనం వర్కింగ్ క్యాపిటల్ అనేటటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఉండదండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషను, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్లలో మనం చూపిద్దాము. ఆ ప్రస్తుత నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోనే వేసి చూపించేద్దామండి. అంతే. ఇది ఈజీగా ఉంటుంది. టోటల్గా మనకి ఇందులోంచి కూడా 15 మార్కులు వస్తాయి. జాగ్రత్తగా చేసుకోండి. అవే లెక్కలు చేయండి. పాత లెక్కలను ఇందులో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బిఈపికి సంబంధించి మీకు ఆల్రెడీ 5th సెమిస్టర్లో ఆ మార్జినల్ కాస్టింగ్ సంబంధించి లెక్కలు చెప్పానండి. ఆ లెక్కలు మళ్ళీ నోట్స్లో ఎక్కించుకోండి. ఇంకా డిసిషన్ మేకింగ్ ఏమైనా ఉంటే 2-3 లెక్కలు నేను చెప్తాను. సరే, ఓకే. రేపు క్లాస్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.